పుట్టినట్టు శంకరుడు అడిగిందాట ఏనికా ఎల్లమ్మంటది నాయన సంగమయ్యా నేను అడవి లోపల 7 మంది ఆడవాళ్ళతోటి ఆడలాడబోవంగా ఆడలాడుకున్నాం బతుకమ్మ తీసుకై గంగ వదిలిపెడితే ఆ గౌరమ్మను తీసుకొని ఇచ్చి పుచ్చుకున్నారు కానీ ఆ గౌరమ్మను వాళ్ళు తీసుకోలే వాళ్ళ గౌరమ్మను నాకు ఇయ్యలే ఎందుకని నేను అడగంగా నాకు అష్టాల గంగలు లేదంటను సభాసింగం లేదంట నాయన నాకు లగ్గముగా లేదంట తండ్రి పిల్లన్న సంగతి దేవ సంగమయ్య కళ్ళ చూసిండు బిడ్డారేనిక ఎల్లమ్మ అరే పర్వాలేదు రుణాలు వందే రూపేనా మరి పిల్లల గంటం గాని పిల్లల రాత మనం కనలేము కోరుకో బిడ్డ ఎల్లమ్మ ఎటువంటి వరుడు కావాలో రాయిషల్ల దీపాలు కట్టి రాజులు మెచ్చ పెళ్లి చేస్తానడా 66 కోట్ల 77 కోట్ల దేవగణాలు సూర్యుడు చంద్రుడు గంగ యమోదులు 33 కోట్ల దేవాల దేవతలు ఏ పిల్లవాడు కావాలి బంగారం ఒక తగ్గట్లు పెట్టి బాలుని ఒక తగ్గట్లు పెట్టి చోకి లగ్గం వేస్తాడు పరమేశ్వరుడైనా ముందుకే కుళ్ళ పుట్టినట్టుగా నువ్వు ఉట్టి అన్నాడు పుట్ట లోపల దొరికినాడు కార్తీకుడికి చిల్లకం వేసిన మాట ఇచ్చిన కార్తవీరాజన లగ్గమాడతావా బిడ్డ కార్తవీరుడి పేరు చెప్పినప్పుడు రేణుకా ఎల్లమ్మ ఆర్చు కూతుబెట్టి ఇప్పుడు ఉప్పలేపినాడు కైలాసముల దేవతలు అంటే ఎగ్రము గాని ముందు కలియుగము లోపల ఆడివాళ్ళతోటి ఇంత బలం ఉంటే మగవాళ్ళు నెగ్గుతున్నో లేదో నీ మూలంగా కలియుగము లోపల నెలకొకసారి ఆడివాళ్ళ బలము గంగపాలములు కాక రామరామ గంగపాలములు కాక రామరామ శాపాలు పెట్టినాడు సంగమయ్య ఆడివాళ్ళకు నెలకొకసారి శ్రీ బలము గంగపాలుగా వాళ్ళ పట్టకు భాణం దూరం ఉండాలని శాపను పెట్టిడు సంగమయ్య పాదంపు దియ్యరాదే నాయి బిడ్డ ఎల్లమ్మ మహారాజు మర్యాద అక్కడ పోని కానీ ఎవరు కావాలన్నా కోరుకోమన్నప్పుడు అప్పుడు పుట్టిన చెంగల్వ చామంత పుష్పము తెచ్చి 5 కోట్ల లింగాలకు పూజ కట్టినవానని నేను లగ్గమాడుతున్నది రణవేలి మీద దెబ్బ కొడితే ఎల్లమ్మ లక్కమని రణవేలి వాళ్ళకి కావాలి రణవేలి
లగ్గం గెలుస్తాడు ఆ బిడ్డ అంటనాడు చూడ ఆగందు కొని ముట్టనాడు చూడ ముళ్ళందు గిరిగిరి పత్రికలు రాసుడు సంగమ దేవరు పద్మావతి గెలిచిన వారికి సాలంకృత కన్యాదానం 5 రూపాయలు 100 సేరు బియ్యం ఖర్చు కాకుండా నా బిడ్డనిచ్చి లగ్గం చేస్తానని పత్రికలో రాసి గట్టు మీద ఉన్న గంటు రామ శరీరం వాళ్ళ చెట్టు చిరకబెడలో మన పరమాన గంటి సంపన్నుడు కార్తీకరాజు వాళ్ళ నాడు గరుడ పత్రిక కళ్ళ చూసిండాడు మహారాజా గరుడ పత్రిక వచ్చిందయ్యా ఇక్కడి నుంచి వచ్చినట్టుంది చూడాలా చూడు మహారాజ్ వచ్చింది ఎందుకంటే కైలాసం నుంచి వచ్చిందయ్యా అది కదా కడపత్రిక వచ్చింది అంటున్నా కన్నపత్రిక ఎక్కడికి వచ్చింది ఎందుకంటే కైలాసం నుంచి వచ్చింది శివపార్వతుల బిడ్డ రేణుకాయల కళ్యాణం అంట అక్కడ పద్దవతి ఎత్తుకున్నాడు రేణుకాయల పద్దవతిలో గెలిచిన వాడి కోడ దగ్గర మాట్లాడుతున్నాడు
పద్మావతి గెలిసండి కార్తీక రాజు మరి అలనాడు కనుక నడవే దగ్గర ఏర వచ్చిండు కాశ నామచండి నగముచండి 72 దేవ బిడ్డ విష్ణుదేవుడు కళ్ళ చూసిండు శ్రీమన్నారాయణమూర్తి కళ్ళ చూసి ఏమంటాడు ఇలా కార్తీకుడు ఇట్లా ఎల్లమ్మ పద్మావతి గెలిస్తే ఎల్లమ్మని అగ్గమాడతాడు ఇలా ఎల్లమ్మని పెళ్లి చేసుకుంటే వీడు దేవతల కళ్ళుడైతాడు వీని కాదు మనం మొక్కవలసి వస్తుంది అది బాగుండదు అనుకోని షాది మీద మైల చేసిండు మాయ దేవుడు చేసిండు కార్తీకుడి మీద కొట్టిండా వచ్చింది కార్తీకుడి మీద గప్పవరకల్లా తలవంతా క్షీణించిపోయింది కర్తమండడు మీద పోయి రాదు కింద పడతా ఉన్నాడు నా పిల్ల మీద అయ్యో నా పిల్ల వాడినే ఉంది వాళ్ళ ఇంటికాడ కాదు వాళ్ళ ఇంటికాడ వీడ ఉంటారు అయ్యయ్యో మంత్రుడా రాజా కార్తవీ రాజా నాడు ఎదుల మాల మీద ఎల్లమ్మను చూసిండు నవ్వే అడవిల్ల అక్క నవ్వే అడవిల్ల శంకరుని బిడ్డ ఎల్లమ్మరా రాజు రాజు కార్తీక రాజు రాజా ఏ నాటికన్నా నాకన్నా దండివాడు వచ్చి కైలాసంలో నీ పద్మావతి కలిసి నిన్ను లగ్గ మారితే లగ్గానికి మొదలు వస్తే లగ్గం ఎచ్చగొడతా లగ్గం ఇట్లా అయిపోతే 4 వద్దుల నాగవెల్లి ఎచ్చగొట్టి కసాయించి కాలు వక్కి
మనకు ఏ పురుషుడు లభించేదుండదో ఇక నేను ఏనాటికన్నా ఈ పద్మావతి గెలిచిన వాడినే లగ్గ మాత్రం ఎల్లమ్మ అక్కడ ఉన్నది మర్యాద ఇక్కడ ఉన్నది ఈడికి దగ్గర గంగలాది ఒడ్డు లోపల జలదూరి పట్నం వేలేవాడు హల్లమాది కౌతుడు కౌతుని భార్య హాలియదేవి వాళ్ళ గన్న కొడుకులు నీలాముని పాలాముని గంగాముని గౌతాముని మురుగుమారు ఋషి పెద్దవాడు జమదగ్ని ఋషి పిల్లలు పుట్టక ముందుకు గౌతునికి నాడు భాగ్యము బంగారము భూమి జాగులు ఉండే 7 మంది పిల్లలు పుట్టినాక తినడానికి తిండి లేదు 7 వేళల 3 తూట్ల గుడిసయింది ఒక్క పూట పిల్లలకు అన్నం పెట్టిన దళితుడు అయిపోయాడు గౌతుడే 7 మంది కొడుకులలో ఎవడు దశవంతుడు ఎవడు దుర్దశవంతుడు కొడుకులాగా పరమేశ్వర అన్నమున్న వాళ్ళకు పిల్లలు ఎవు పిల్లలున్న వాళ్ళకి ఏమో అన్నం ఉండదు ముఖం బాగుంటే రాత బాగుండదు రాత బాగుంటే ముఖం బాగుండదు ఆయన కాలేటి మంటలు కనబడతాయి కానీ కడుపులో బాధల వరకు తెలవవు గట్లు కనబడతాయి గతుల వరకు తెలవవు 7 మంది పిల్లలు కనుకున్న నేను వీళ్ళని సాదుకోవాలి కానీ చంపుకోలేను నాడు పుట్టించిన పురాణుడు పరమేశ్వరుని అడిగారు నారు పోసినోడు నీరు పోయాలి కళ్ళు కూడా కొట్టినోడు ఇల్లు చూపియాలనుకోని కౌతుడు కొడుకుల ఎండ తీసుకొని ఒక సంఘం జోల కట్టుకొని కైలాస నగరామమ్మ కౌతైన జడ వచ్చినాడు కైలాస నగరామమ్మ కౌతైన జడ వచ్చినాడే కైలాసం ఎడ వచ్చి ఓ పరమేశ్వర ఓ గంగాధర ఓ గౌరీ ప్రియ విమలవాడ రాజరాజేశ్వర ఏలేశ్వరంబయ్యన్న ఈశ్వరగుట్ట రామలింగేశ్వర స్వామి చెరుగట్టు లింగన్న ఎక్కడున్నా దంగామయ్యమ్మ మొదలన్న నువ్వు భోజనాలు పెట్టయ్యా మన గౌతరాజు పావతమ్మ ఉండేది పంచాయతీలకు పంపిస్తా ఉన్నాడమ్మో మాటలు గౌతరాజు పావతమ్మ ఉండేది పంచాయతీకి వెళ్ళిపోయిండు లోకమాత ఆదిశక్తి అన్నపూర్ణేశ్వరి పురంధరేశ్వరి ఈశ్వరి జగదీశ్వరి ఒక పూట పిల్లలకు అన్నం పెట్టిన తల్లిదండ్రుని తల్లి నా కొడుకులకు అన్నం పెట్టు సర్వంతర్యామి పల్లవ పరమేశ్వరి ఈశ్వరి జగదీశ్వరి ఎప్పుడైతే పాయిమాం అన్నాడో పార్వతమ్మ కళ్ళు చూసింది గౌతముడు వచ్చిండు ఉడి చేతులతో ఎట్లా తోలిస్తారని ఒడ్డశాలకు చూస్తే కుండలలో అన్నం లేదు ఇంటి ముందరకు వచ్చినా నీ ఉట్టికి ఎట్లా తోలిస్తారని పార్వతీదేవి ఆలోచన చేసింది ఆయన పార్వతీదేవికి ఆలోచన చేసి
వచ్చిందట. ఆ పార్వతమ్మ నాడు తానం ఆడుతుంటే లీలల దారం చేయికి అటువంటి సృష్టి ముక్షాల పేరు కింద పడ్డది. పార్వతమ్మ నాడు అంశలోపల ఉంటున్న బంగారు కొర్రలు, ఆ కొర్రలు చేత పట్టింది పార్వతీదేవి. మానడాన్ని కొర్రలు తీసింది, మంగళవనంగా పెంక పెట్టి పెంక మీద ఏంచిందట. ఆ పెంక మీద ఎంచి పచ్చి ఏంచింది. ఆ ఏంచిన కొర్రలు తెచ్చింది గౌతుడు వల్ల పోసింది. గౌతుడు సంతోషపడ్డమ్మ. పార్వతీదేవి పాయమన్నాడట. ఆ పూట కనుకనేమి పిల్లలకి అన్నం పెట్టిండు. కొర్రసేనైనా కొర్రసేను పూటగా అన్నం పెట్టిండు. పిల్లలకు ఏమనుకుంటాడు, పిల్లలు తింటే తినే పోతాము, మధ్య మానలు వస్తే ఇంటికి పుట్టడు వస్తాయంట. ఇది జలదూరి పట్నంలో అన్నాడు. కొర్రసేనంట వెళ్తానన్నాడట. ఆ జలదూరి పట్నం వచ్చుడు తండ్రి. కొర్రలు అలికాడు. 3 రోజులు 5 రోజులు వారం 10 రోజులు అయిపోయినాయి కానీ కొర్రసేను మొలక మొలస్తలేదు. పరమేశ్వర మా పార్వతీదేవి నేను చేసి అన్నం నాకు బాకీ లేదేమో, ఇలా అన్నం లేదు, ఈ పిల్లల కొర్రసేను మొలకమదాయే. కూర్చొని కలకల కలకల కౌతులు కన్నీరు తీసిండు. లోపల కారణ కన్నీరు కారణమైంది. శంకరుల కళ్ళ చూసిండు. ఎంత ఎట్టి వాడు నా గౌతుడు అనుకుంటున్నాడా. పార్వతీదేవి మంగళ పెంక పెట్టి ఏంచిచ్చింది. ఏంచినప్పుడు పొట్టు పోయింది. ఇతరం ఎట్లా మొలుస్తుంది. ఎంత ఎట్టోడు ఈడు ఎంత పిచ్చోడు అనుకోని మళ్ళా మానడాన్ని కొర్రలు పచ్చిలు తీసుకొని అర్ధరాత్రి పసిల పారాల గిసరియాలు బసదేవుడు సొప్పగడి ఒరగడియాలి కలిగి గాంధారి మాంధారి అల్లలో కొర్రసేను అన్నాడు. రాగట్ల వేర వచ్చిండు. పచ్చివి మానడాన్ని కొర్రలు అలికిండు. శంకరుడైనా నా చేతులు పెడుతున్నా కొర్రసేనుతోటి 1,00,000 పంట వంటనని దేవునార్తి పెట్టి వెళ్ళిపోయాడు కైలాసం. ఆ కొప్పులున్న గంగదేవి నీకు దించవరకల్లా వర్షం కుడిచింది. ఇలానాడు 2-3 రోజులలో మొలకలు మొలిచినాయి. పార్వతీ పరమేశ్వరుల కళ్ళతోటి ఇలా మొలక మోసిందని గొడ్డలు తీసుకొని కంప కొట్టి చుట్టూ కంపేసుకుండు. మంచి కట్టుకొని మంచ మీద కావాలంటే కొర్రసేను చూస్తున్నాడట. రాసేను వెళ్ళమంటే కూలిపోతే నాకు కైకిలేయడా పర్వాలేదని వయసమ్మ కూడా అసలు చెప్పింది. కొర్రసేను పంట వంటిది రాజు పండిది పోతా కొండ కొరిగింది. ఆ కొర్రసేను పంట వండి రాజనం పండి కొండ కొరిగి నాడు షేరు పోతకొచ్చిందాట. ఈ గౌతమ నాడు మైసమ్మ మొక్కిన మొక్కులు మర్చిపోయాడు, ముడుకులు మర్చిపోయిండు. ఈ మైసమ్మ మొక్కులు మర్చిపోయి కూలల దోలుకొచ్చి షేరు పోపిద్దాం అప్పుడు గౌతుడు మైసమ్మ ముక్కుంటదా. అర్ధరాత్రి వేళ పశువిల్ల పాలార గించని ఏళ్ళ బసవదేవుడు సొమ్మగడ్డి ఉరకని ఏళ్ళ బావుల నీళ్లు తొలికాడిని వేళ్ళ వేషకాంత కాలు గజ్జె సప్పుడు గాని సమయమందున భార్య భర్తలు కలిసి కాపురం చేయని ఏళ్ళ మాందారి మాందారి ఏళ్ళ లోపల
పాడుతున్నా 5 మంది తొలసూరు గర్భవతుల దేవాలే నా గుడి ముందర పోయాలి కర్ర ఉండాలి సుడితోడు ఉండాలి కర్రకాల కస్తూరి పిల్ల అది కూడా గర్భంతో ఉండాలి 7 ప్రాణాలు తీసి ఆ రక్తం చేతబట్టి బలి మైసమ్మ బలి పొలి మైసమ్మ పొలని పొలి అయ్యాలి ఒకవేళ మైసమ్మ మాట ఎంత మైసమ్మ పడవెంత ఊపుంటే ఈ వంశాన్ని నిర్వంశం చేస్తే నీ ఇంట్లో గుంట కొడతా తల్లికి పిల్లకు కానకుండా చేస్తానంట స్వప్నం అంతూ చెప్పింది ఎప్పుడు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళని ఆడపిల్లల కాయలు బయటికి వెళ్ళాలని ఆలోచన వస్తుంది బుద్ధి మైసమ్మ పుట్టిస్తున్నది ఎంత గుల్లలు చేత పట్టుకొని కట్టెల కోపిడికలకు పోదామని భామలు వెళ్ళింది